హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ నంద. సో రీసెంట్గా అయితే మేము ఒక టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఆ టెంపుల్ నేమ్ వచ్చేసి బోయకొండ గంగమ్మ టెంపుల్. మా ఊరు చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా ఈ పేరు వినే ఉంటారు అండ్ ఈ టెంపుల్కి అయితే వెళ్ళే ఉంటారు చాలా మంది అయితే. దర్శనం కంప్లీట్ అయిన వెంటనే మేమైతే ఈ ప్లేస్కి వచ్చి వంట అయితే చేయించుకున్నాం అనమాట. ఆఫ్టర్నూన్ ఫుడ్కి అయితే ఐటమ్స్ అన్ని మనం ఇస్తే చాలు, వంట అయితే వాళ్ళు విత్ ఇన్ మినిట్స్లో అయితే మనకి చేసి ఇచ్చేస్తారు. మేము ఇక్కడ ఏమేమి ఫుడ్ చేయించుకున్నాము అండ్ అంతేకాకుండా అక్కడ ఎంత బిల్ అయింది వాటికి కలిపి అండ్ ఎక్కడ తిన్నాము ఇవన్నీ కూడా చూడాలంటే వీడియో మాత్రం ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ నంద అగైన్. నేను మీ నంద. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే బాగున్నాను అనమాట. సో ఇవాళ అయితే మేము ఒక చోటుకి అయితే వెళ్తా ఉన్నాము. ఎక్కడికి అనేసి అంటే ఇక్కడ నుంచి ఒక షార్ట్ రైడ్ అనమాట. మా ఊరి దగ్గర నుంచి ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్ నేమ్ వచ్చేసి బోయకొండ గంగమ్మ టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 60 to 70 కిలోమీటర్స్ అరౌండ్ ఎంతో ఉంది. వెళ్ళి రావడానికి మొత్తం ఒక 130-140 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. నేను ఒకటే కాదు, కొంచెం మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మేము అందరం కలిపి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడే ఇంకా మా ఊరి క్రాస్ రోడ్లో అయితే పీలర్ క్రాస్ రోడ్లో అయితే పెట్రోల్ అయితే వేయించుకున్నాం ఒక 320 రూపీస్కి. ఆల్రెడీ ఉంది ఇందులో. ఇప్పుడైతే మనకి వెళ్ళి రావడానికి సరిపోద్ది. అక్కడ ఒక స్టంట్, అక్కడేమో యూపీఐ పని చేయట్లా. యూపీఐ అంటే ఫోన్ నెట్వర్క్ లేదంత, మొబైల్ నెట్వర్క్ లేదు. అదొక 5 నిమిషాలు 10 నిమిషాలు వేస్ట్ అయింది అక్కడ. సో ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇది వచ్చేసి సదుంకి వెళ్ళే రూట్ అనమాట. మా ఊరి నుంచి ఇట్లా సదుంకి వెళ్ళి సదుం నుంచి అయితే వెళ్ళాలి మేము ఇప్పుడు. సో మొత్తానికి అయితే ఇప్పుడే మా ఊరు పిల్లర్ నుంచి దాటుకొని అయితే ఇలా సదుం రోడ్లోకి అయితే వచ్చేసాము అనమాట. ఇప్పుడు సదుం రోడ్లో వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి ఒక 14 కిలోమీటర్స్ అయితే ఉంటుంది సదుము, 13-14 కిలోమీటర్స్. సో మేమైతే ఇప్పుడు సదుంకి వచ్చేసాము అనమాట. ఇదే అనమాట సదుము. ఇదైతే బ్రిడ్జ్. ఇంతకుముందు అయితే ఎక్కువ వర్షాలు పడినప్పుడు అప్పుడే కొన్ని ఇయర్స్ ముందు అయితే కొట్టుకోపోయింది. ఇప్పుడైతే బాగా వచ్చిందనమాట. బిల్లు కూడా లైట్గా ఉన్నాయి. ఇప్పుడు బాగా కట్టేశారు, బాగున్నాయి ఇప్పుడు. నేను ఇంకా ఇది కట్టలేదేమో అనుకున్నా, కట్టేశారు నీట్గా, చాలా బాగుంది ఇప్పుడు. ఇదైతే కొత్త రూట్ అనమాట. నేనైతే ఈ రూట్లో వచ్చి చాలా రోజులు అయిపోయింది. చదువు వరకు అయితే వెళ్ళిన ఒక 1 year ముందు అలా కూడా. కాకపోతే ఈ మధ్యలో వెళ్ళలేదనమాట, గుర్తులేదు, అంత ఎక్కువ తిరగలేదు ఈ రూట్లో నేను. ఇంకా బోయకొండ టెంపుల్కి అయితే ఎప్పుడు వెళ్ళినా నాకు తెలియదు. ఎప్పుడో నేను చిన్నప్పుడు అయితే వెళ్ళినా ఒకసారి, అది నాకు గుర్తు కూడా లేదు ఎప్పుడు వెళ్ళినా అనేది, చాలా చిన్నప్పుడు అనమాట. సో కాబట్టి ఇంకా కొత్త రూట్ కాబట్టి నేను కూడా కొంచెం చిన్నగానే వెళ్తూ ఉన్నా. 50-60 అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు మన బండి అయితే మంచి మైలేజ్ వస్తుంది ఈ స్పీడ్లో వెళ్తే. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం కొత్త రోడ్లు వెళ్ళేటప్పుడు అయితే ఓవర్ స్పీడ్లో వెళ్ళకూడదు అనమాట. ఎందుకంటే తెలిస్తే వెళ్ళాలి. ఎందుకంటే రూట్ మనకు తెలిస్తే నీట్గా ఎక్కడ టర్నింగ్ ఉంది, ఎక్కడ ఏమైనా పాట్ హోల్స్ ఏమైనా ఉన్నాయా, ఈ కుంటలు ఏమైనా ఉన్నాయా అనేది తెలుస్తుంది. అయితే మనకు కొత్త రూట్ కాబట్టి రోడ్ ఇప్పుడు ఎదుకైతే బాగానే ఉంది ఇలా చూడటానికి, కానీ అక్కడక్కడ సడన్గా పెద్ద పాట్ హోల్స్ అయితే ఉన్నాయి, మనం బెంగళూరులో ఉన్నట్టు. అలాంటి వాటిలో పడిందంటే ఇంకేం లేదు. బండి గురించి పక్కన పెడితే ఒకవేళ మనం పడ్డాం అనుకో అంతే, ఇంకా తార్ రోడ్డు మీద పడి గీక్కొని ఉందంటే అది తొందరగా తగ్గును కూడా తగ్గి సాగుతాం అనమాట. సో మన సేఫ్టీ ముఖ్యం కాబట్టి మనం చూసుకొని చిన్నగా అయితే వెళ్ళాలి ఎప్పుడైనా సరే కొత్త రోడ్లో వెళ్ళేటప్పుడు. లైట్గా ఎండ ఉంది కానీ అంతేం చెమటలు ఏం పడతలేదు. కాకపోతే ఎండ అయితే కొంచెం హీట్ అయితే తెలుస్తూ ఉంది. ఈ ఎండ లేకుండా నిన్న ఉన్నట్టు ఉంటే మాత్రం క్లైమేట్ భలే ఉండేది. నిన్న అయితే లైట్గా మోడం ఉండే, అంటే వర్షం ఏం రాలేదులే కానీ వచ్చేలా ఉండే, కానీ వర్షం వచ్చే ఛాన్స్ అయితే లేదు. కానీ క్లైమేట్ మాత్రం చాలా చల్లగా ఉండే. ఇప్పుడైతే వరైతే నాటుతూ ఉన్నారు. ఏందో మరి మా ఊర్లో అయితే ఈసారి అసలు వర్షాలే పెద్దగా పడలేదన్నమాట. మొన్న ఎర్లీ మార్నింగ్ ఏమో పడ్డది అంతే. ఈ మధ్యలో అసలు వర్షమే లేదు. చుట్టుపక్కల తిరుపతి, మదనపల్లి ఇటంతా పడుతూనే ఉంది, కానీ మా ఊరు పీలర్లో మాత్రం వర్షాలే అంత ఎక్కువ పడట్లేదు. నాకు తెలిసినంత వరకు అయితే బోయకొండ గంగమ్మ టెంపుల్ వచ్చేసి చాలా బాగా డెవలప్ చేశారని విన్నా. చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను. మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు అయితే కవర్ చేస్తాను, నేను చూపిస్తాను మీకు. మన సైడ్ వాళ్ళు ఎవరైనా ఈ మధ్యలో టెంపుల్కి వెళ్ళి వీడియో చూస్తున్నట్టయితే మాత్రం కమెంట్ అయితే చేయండి ఎలా అనిపించిందో. అదేవిధంగా మీరు మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఒకసారి మన వీడియోలు అన్నీ కూడా ఒకసారి చెక్ చేసి నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కుదిరితే మీకు టైం ఉంటే ఏదైనా కమెంట్ పెట్టాలంటే కమెంట్ అయితే పెట్టండి.
అంటే మంచిగా అనిపిస్తే మంచిగా పెట్టండి, లేదు బాగాలేదనిపిస్తే ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే సజెషన్ అయితే ఇవ్వండి. ఐ డెఫినెట్లీ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో నాకైతే ఒక టెంపుల్ అయితే గుర్తుందనమాట ఇక్కడ ఇంతకుముందు వెళ్ళినప్పుడు. సో ఈ సదుం నుంచి ఇట్లా చౌడేపల్లి వెళ్ళే రూట్లో అయితే మనకి ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. చాలా పెద్దది ఉంటుంది. అంటే విగ్రహం వచ్చేసి ఆంజనేయ స్వామి వారు వచ్చేసి చాలా హైట్ ఉంటుంది అనమాట. ఇటు చాలా బాగుంటుంది అక్కడ కూడా. సో ఇప్పుడు ఆ దారిలో నాకు కనిపిస్తే మాత్రం అది కూడా చూపిస్తాను నేను మీకు. డెఫినెట్గా ఇదే రూట్లో నాకైతే గుర్తుంది. చాలా ఇయర్స్ ముందు వెళ్ళినా కానీ నాకైతే గుర్తుందనమాట, అది క్లియర్గా ఉంది. సో ఇప్పుడు ఆ టెంపుల్ మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ టెంపుల్ కూడా అక్కడ చూపిస్తాను మీకు, ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత పెద్దది ఉంటుంది అనేసి. సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఆ టెంపుల్ అయితే. ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఆంజనేయ స్వామి ఎంత పెద్దగా ఉన్నాడు అనేది. సో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడే మన ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఇందాక చూసారు కదా మీరు, ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు అక్కడ దండం పెట్టుకునేసి అయితే మడు మాత్రం చాలా బాగుంది, మంచి పీస్ఫుల్గా ఉంది అక్కడ, ప్రశాంతంగా ఉంది, ఎవ్వరు లేరు జనాలు, చాలా బాగుంది. ఇక్కడైతే దారిలో వెళ్తుంటే చెరువు అయితే కనపడుతుంది అనమాట. ఇక్కడ మామూలుగా లేదు లొకేషన్, చూడండి ఒకసారి. తినేదానికా? ఓకే, ఏదో చేపలు కూడా పడుతున్నారు ఆడ. చాలా బాగుంది లొకేషన్ ఆడ, ప్రశాంతంగా. బా, ఏదైనా కార్లో వెళ్తే మాత్రం ఆ ఫీల్ ఉండదబ్బా, బైక్లోనే వెళ్ళాలి. ఇటువంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం. అయితే ఇప్పుడు చౌడేపల్లికి అయితే వచ్చేసామన్నమాట. ఎక్కడి నుంచి ఎట్లా అయిందా లెఫ్ట్? సో ఇక్కడ నుంచి కూడా మనం స్ట్రైట్ అయితే వెళ్ళాలి. సో మా అన్న అయితే ఇక్కడ ఎక్కడ తినేసి ఉంటే బాగుంటుంది అంటున్నాడు. మేమైతే టిఫిన్ తినలేదు అనమాట. ఆల్మోస్ట్ 9:40 అయితే అవుతూ ఉంటాయి, ఇంకా టిఫిన్ కూడా తినలేదు. యాక్చువల్గా ప్లాన్ వచ్చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఈ పార్టీకి అక్కడికి వెళ్ళి రిటర్న్ రావాలనేసి ఉండే. ఇక్కడ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ క్యాంప్ అయితే పెట్టారు, ప్రమోషన్ క్యాంపు. నేను మా ఊర్లో కూడా పిల్లల్లో కూడా చూసినాను అనమాట నేను. అది రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్, క్లాసిక్, మీటియర్లు ఇవన్నీ తీసుకుని తర్వాత ఒక రాయల్ ఎన్ఫీల్డ్ ట్రక్ అయితే ఉండింది. మరి ఏమో మరి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారేమో అనుకున్నా. క్యాంప్స్ అయితే కనెక్ట్ చేస్తున్నారు వాళ్ళు, ప్రమోషనల్ క్యాంప్స్. చౌడేపల్లి నుంచి మనకి ఎన్ని కిలోమీటర్స్ ఉంది చూడు. ఓకే, ఇక్కడి నుంచి అయితే మనకి ఇక్కడ 11 కిలోమీటర్స్ అయితే ఉంది. అట్ట పోవాలంటారా? మనకి ఇక్కడ చూడొచ్చు, చౌడేపల్లి దాటిన వెంటనే కూడా ఇక్కడైతే మనకి రైట్ సైడ్లో ఇక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుంది అనమాట. జస్ట్ కొంచెం దూరం రాగానే అటు నుంచి ఒక 300 మీటర్స్ రాగానే. సో మనమైతే ఈ రూట్ తీసుకోవాలి. రోడ్ అయితే కూడా మొత్తం ఇప్పటివరకు అయితే అంత బాగుందన్నమాట. మొత్తం కూడా అంతా డబల్ రోడ్, సింగిల్ రోడ్ ఏం కాదు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా డబల్ రోడ్. మధ్య మధ్యలో అక్కడక్కడ కొంచెం పాట్ హోల్స్ ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి, అవి కూడా పెద్దవేం లేవు. అది తప్పితే స్పీడ్ బ్రేకర్స్ అయితే అబ్వియస్గా ఉన్నాయి. అది తప్పితే మిగిలినంత రోడ్ అంతా కూడా సేమ్ ఇదే విధంగా ఉంది. చాలా బాగుంది రోడ్డు కూడా. ఇంక ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 10 కిలోమీటర్స్ అరౌండ్ ఏమో ఉన్నట్టుంది లోపలికి. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లాన్ ఏంటంటే వెళ్ళి దర్శనం చేసుకొని మొక్కుబడి చెల్లించుకొని తర్వాత అక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట, నాన్ వెజ్ ఐటమ్స్ కూడా. సో తీసుకొని అక్కడే జనాలు కూడా ఉంటారంట, వాళ్ళే హోటల్స్ పెట్టుకుని ఉన్న వాళ్ళే చేయిస్తారంట మనం తీసుకెళ్ళిస్తే. అంటే మా అన్న అంటున్నాడు అన్నమాట, మా మామ కూడా అదే మాట అన్నాడు, నాకైతే తెలీదు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మనం చూద్దాం ఇప్పుడు అక్కడ ఎలా ఉంది, ఏంటి సిచ్యువేషన్, జనం ఎంతమంది ఉన్నారు, ఏంటి, ఒకవేళ నిజంగానే చేయిస్తున్నారా, ఒకవేళ చేయిస్తే టేస్ట్ ఎలా ఉన్నారు, అక్కడ ఎలా చేస్తున్నారు అంతా కూడా నేను చూపిస్తాను మీకు. సో ఇందాక చౌడేపల్లి దాటిన తర్వాత రైట్ తీసుకున్న తర్వాత స్ట్రైట్ రోడ్ అనమాట. స్ట్రైట్ రోడ్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఇది చూపిస్తుంది బోయకొండ టెంపుల్. చూడొచ్చు ఇక్కడ కొండ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా లోపలికి అయితే రాలి 3 కిలోమీటర్స్.
ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది, కార్లు అవి ఇవి తెగ తిరుగుతున్నాయి. హార్స్లీ హిల్సా? ఎంత దూరము? మా అన్న అంటా ఉన్నాడు అనమాట ఈ నుంచి. అవునా? ఈ నుంచి హార్స్లీ హిల్స్ కూడా దగ్గర అనేసి. హార్స్లీ హిల్స్ కూడా వెళ్ళాలన్నమాట, పక్కనే ఉన్నాం కానీ ఇంతవరకు వెళ్ళలేదు ఒకసారి కూడా. అదేనా టెంపుల్? ఆ కొండ మీద అయితే కనిపిస్తూ ఉంది అనమాట టెంపుల్ మనకి. అదే అంట టెంపుల్ అయితే. నేనైతే జాకెట్ అయితే వేసుకుని రాలేదన్నమాట, రైడింగ్ జాకెట్. అది ఏమైందంటే దాని లోపల ఆర్మర్స్ ఉంటాయి కదా, ఆర్మర్స్ అన్నీ కూడా కట్ అయిపోయినాయి, పీసులు అయిపోయినాయి. ఇంకా వేరేది ఆర్డర్ పెట్టాలి. ఆన్లైన్లో అయితే దొరకట్లేదు నాకు, అది కరెక్ట్గా సెట్ అవుద్దో లేదో కూడా కనపడట్లేదు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నిట్లో అయితే చెక్ చేస్తాను నేను. సో ఇంకొచ్చేసి ఇంకా లేదంటే ఏదంటారు వాళ్ళు పిలుస్తున్నారు అటు పండి అని. పోయి ఇచ్చేస్తాయి కదా నాయన నువ్వు, పోయి ఆడకన్నా అన్న వాళ్ళకి సో ఇంక సరే, ఇంక బెంగళూరుకి వెళ్ళినప్పుడు చూద్దామా, లేదంటే ఒకవేళ తిరుపతిలో ఏమైనా వెళ్ళినప్పుడు ఒకసారి ఉంటే తెచ్చుకుందామా అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. దాని గురించి అయితే నేను జాకెట్ అయితే వేసుకుని రాలేదు. ఇంకా గ్లౌస్ అంటారా, గ్లౌస్ అయితే నేను మర్చిపోయి వచ్చేసాను తొందరలో. ఇక్కడ కూడా అయితే మనకి బైక్ అయితే ఫ్రీ అంట, కారు, ఆటో వీటికైతే టోల్ ఉంది ఇక్కడ. మార్చుకుందాం, దానికోసం వాళ్ళు అడుగుతుంది. రెసిడెన్సీ అండ్ రిసార్ట్స్ కూడా ఉంది ఇక్కడ. అరే నాకు తెలియదు ఇవన్నీ. అక్కడైతే టోల్ గేట్ దగ్గర కార్స్ వీటికైతే ఉందన్నమాట, మనీ కట్టాలి, ఎంట్రీ ఫీ. బైక్స్ అయితే మాత్రం ఏం లేదు, ఫ్రీ. అక్కడ ఇంకా కడుతున్నారు ఆ టోల్ గేట్, ఆర్చ్ అవన్నీ కూడా కొత్తగా మళ్ళీ బాగా నీట్గా కడుతూ ఉన్నారు. అక్కడైతే ఉన్నట్టున్నారు మనకి ఫుడ్ అంతా చేయించే వాళ్ళు, వాళ్ళే ప్రిపేర్ చేయిస్తారు అనుకుంటా మనం ఇచ్చేస్తే. అక్కడైతే అడుగుతున్నారు వాళ్ళు మేము వస్తుంటే, బ్రో ఫుడ్ ఏమన్నా చేయించుకుంటారా కావాలా అనేసి. వావ్, భలే ఉంది అబ్బాయి ఇక్కడ. అయితే రాలే, దగ్గరలోనే ఇంత మంచి మంచి ప్రదేశాలు పెట్టుకొని ఎక్కడికి పోకుండా ఏందో ఈ జీవితం. అందుకే అలా తిరుగుతూ ఉండాలి, వెళ్తూ ఉండాలి. ఇక్కడ నుంచి టెంపుల్ స్టార్ట్, ఇంకా కనిపిస్తుంది కదా గోపురాలు రెండు, ఆ పైన టెంపుల్ ఉన్నట్టుంది. సో ఇందాక రైట్ చూపించా కదా, అక్కడి నుంచి అయితే నడిచి వెళ్ళేదారంట. సో కొంచెం ముందరికి వెళ్ళి ఇటు వెళ్తే మాత్రం బైక్స్ కానీ కార్లు కానీ వెళ్ళిపోతాయి అంటున్నారు. ఇలా స్ట్రైట్ మళ్ళీ వచ్చిన తర్వాత అయితే కొన్ని కొండపైకి దారి అనేసి ఈ ఆర్చ్ని అయితే చూసుకొని మళ్ళీ ఇక్కడ రైట్కి వెళ్ళాలి. ఈడ కూడా ఇది పెట్టుకొని ఉన్నారు కదరా, ఈడ కూడా అది రిసిప్ట్స్ పెట్టుకొని టోకెన్ కార్స్కి అయితే తీసుకోవాలనుకుంటా. అవునా, బండ్లకు కూడానా? అది ఇప్పుడు ఇన్సేపు ఆడ ఎంట్రీలోనే చూసినాం కదా బైక్స్ అయితే ఫ్రీ అని. అదే కానీ మీ దగ్గర మాది ఇంతకుముందు తీసుకున్నాడు. ఓకే, మా అన్న వాళ్ళు ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే వాళ్ళకి తీసుకున్నారంట ఇక్కడ, ఇప్పుడైతే ఫ్రీ అని ఉంది అక్కడ. మనకైతే ఇప్పుడు ఏం తీసుకోలేదు ఎక్కడ కూడా ఎంట్రీ ఫీ అయితే. ఇది ఒకటి కనిపిస్తుంది కదా పైకి దారి, ఆ కొండ ఎక్కి అయితే వెళ్ళాలి మనం. ఇప్పుడు కార్స్ అయితే వెళ్తా ఉన్నాయి ఇక్కడ. ఆ పైన అయితే ఉంది టెంపుల్, గుట్టలో ఆ కొండ మధ్యలో అయితే టెంపుల్ ఉంది. చాలామంది బస్సులు వేసుకొని వచ్చారు, చాలా జనమే ఉన్నట్టున్నారు పైన. ఈరోజు సండే. సండే కాబట్టి జనాలు, అందులో ఇక్కడ గంగమ్మ టెంపుల్ కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మంది ఉంటారు.
చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్ ఇక్కడ. బోయకొండ గంగమ్మ టెంపుల్ అంటే మా చుట్టుపక్కల అంతా కూడా చాలా ఫేమస్ టెంపుల్. ఎందుకే కదా ఎక్కలేకేరా? చాలా మిట్ అయితే ఉంది అనమాట ఇక్కడ. మొత్తం సెకండ్ గేర్లోనే ఎక్కుతుంది బండి. బైక్స్ అయితే పార్కింగ్లో పెట్టి ఇలా కొంచెం ముందరకు వచ్చామన్నమాట. ఇక్కడైతే వ్యూ పాయింట్ ఉంది, అదిరిపోయింది అనమాట. పైన నుంచి చూస్తుంటే మొత్తం కొండపైన నుంచి మొత్తం మదనపల్లి కూడా కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి. అండ్ మేఘాలు మొత్తం అంతా కూడా సూపర్గా ఉందన్నమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా గాలి కూడా ఏ విధంగా ఉందనేది. సో మొత్తం అయితే విన్ నాయిస్ క్యాప్చర్ అయిందనమాట నేను మా ఐఫోన్ నుంచి రికార్డ్ చేసినప్పుడు అయితే. అందుకనేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను. ఇదంతా కూడా ఒక చిన్న కోనేరు అనమాట ఇక్కడ. ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉందో, అదిరిపోయింది అనమాట క్లైమేట్కి దానికి అంతా కూడా. మొత్తం ఇటు పక్క ఉన్నది వచ్చేసి ఇదంతా కళ్యాణ కట్ట ముందున్నది. అటు పక్క ఉన్నది వచ్చేసి గోశాల. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరికి అయితే గుండు కొట్టించారు అనమాట, మొక్కబడి ఉందనేసి. కళ్యాణ కట్టకు అయితే వెళ్ళి గుండు కొట్టించుకొని ఇచ్చారు. ఇంకా తర్వాత మేము ఇక్కడ కోనేరులో అయితే ఒకసారి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా గుడికి వెళ్ళడం స్టార్ట్ చేసాం అనమాట దర్శనాని కోసం. ఇలా చూడొచ్చు, ఇక్కడైతే చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇక్కడ రేకులు వేసి పక్కన అటు ఇటు చైర్లు కూడా వేసారు కూర్చోవడానికి. సో గుడిలోకి వెళ్ళాలంటే ఇదే అనమాట దారి, స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. ఆ కనిపించేది సెక్యూరిటీ చెక్ అయితే. ఇంకా దాన్ని దాటిన తర్వాత మళ్ళీ మెయిన్ ఎంట్రీ ఉంటుంది. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే ఇలా లెఫ్ట్లో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పార్క్ అయితే ఉందన్నమాట. కొన్ని చెట్లు అవన్నీ పెంచుతున్నారు ఇక్కడ, గ్రాస్ కూడా ఉంది కింద. ఇక్కడ నుంచి వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి చూడటానికి అయితే. ఇంక ఇదే అనమాట పిఆర్ఓ ఆఫీస్ అయితే. ఇంకా ఆఫీస్ ముందరే అంతా కార్ పార్కింగ్ అండ్ వెహికల్ పార్కింగ్ ఉందన్నమాట. మొత్తం అన్ని చూస్తున్నారు కదా, ఎన్ని కార్లు అయితే పార్కింగ్ పెట్టారు ఇక్కడ. జనం అయితే చాలా బాగా వస్తున్నారు ఇక్కడికి. ఇంక ఇదే అనమాట మెయిన్ ఎంట్రీ గోపురం. అక్కడ చూడొచ్చు మీరు శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం అనేసి. ఇక్కడే రైట్లో చూస్తున్నారు కదా ఒక పెద్ద అమ్మవారి విగ్రహం అయితే ఉందన్నమాట, చిన్న పార్క్ మారి. అక్కడైతే కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, వాళ్ళు అయితే అక్కడ ఫొటోస్ తీస్తున్నారు అనమాట. అంటే మనీకి కూడా మన తిరుమలలో ఉంటారు కదా సేమ్ అదే విధంగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్, ఈ గుడికి బ్యాక్ సైడ్ అనమాట. ఈ గుట్టల మధ్యలో నుంచి అక్కడ దారి కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తే మాత్రం అక్కడ కోళ్ళు మేకలు ఇవన్నీ కూడా ఇక్కడే అనమాట బలిచ్చేది. చూస్తున్నారు కదా ఇక్కడ పక్కన అంతా కూడా పెద్ద పెద్ద బండలు కొండలు ఇవన్నీ కూడా. మొత్తం గుడి అంతా కూడా ఈ కొండపైన ఉందన్నమాట. ఈ ప్లేస్ కూడా ముందులాగలేదు, ఇక్కడంతా కూడా మొత్తం రెనోవేట్ చేసేసారు. చిన్న రూమ్స్ ఇవన్నీ కట్టేసి ఆ ముందర బలిచ్చే ప్లేస్లో కూడా అంతా బాగా నీట్గా రెడీ చేసేసారు అనమాట ఇప్పుడు సిమెంట్ అంతా వేసి. ఇంకా చూస్తున్నారు కదా ఇదే అనమాట ఆ ప్లేస్ అయితే. ఇంకా మా అన్న కూడా అక్కడ కోడిని పట్టుకుని వెళ్తున్నాడు కోపించుకొని రావడానికి. ఇక్కడైతే నేను ఫుల్ వీడియో మొత్తం తెలియదనమాట. ఇంక ఇది వచ్చేసి ప్రసాదం కౌంటరు, లడ్డు వడ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని ఇంకా అక్కడి నుంచి ప్రసాదాలు అవన్నీ కూడా తీసుకొని అయితే కిందకి వచ్చేసాము అనమాట టెంపుల్ నుంచి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే చాలా షాప్స్ ఉన్నాయి రోడ్డుకి అటు ఇటు కూడా. మొత్తం ఇవన్నీ కూడా వంట చేసే షాప్స్ అనమాట. మనం మీట్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి ఇచ్చేసి ఇంకా ఆర్డర్ చెప్పేసి మాత్రం నీట్గా అయితే చేసి ఇచ్చేస్తారు వాళ్ళు. మనం తినాలంటే ఇక్కడే షాప్లో లోపల ప్లేస్ ఉంటుంది, అక్కడైనా కూర్చొని తినచ్చు. లేదంటే ఎదురుగా కొన్ని తోటలు అయితే ఉన్నాయి అనమాట, దానికి కూడా 100 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు వాళ్ళు కొద్దిసేపటికి. కాకపోతే మనం చాలా బాగా మంచి ఫీలింగ్ అది. మాకైతే చాలా బాగుండింది, మంచిగా చిల్ అయిపోయాము. ఇక్కడ మేమైతే ఆర్డర్ ఇస్తున్నాము. అది ఏమేమి ఆర్డర్ ఇచ్చామంటే వైట్ రైస్, చికెన్ పకోడా, ఇంకా తర్వాత చికెన్ కర్రీ, అదే నాటుకోడి కర్రీ అండ్ అలాగే తలకాయ కర్రీ చేయించామన్నమాట. మేమైతే చాలా బాగా చేయించారు, చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇంకా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక ఇక్కడైతే నార్మల్ బ్రాయిలర్ చికెన్ తీసుకుంటున్నాం అనమాట మేము చికెన్ పకోడీ కోసం అయితే. ఇంకా అక్కడైతే ఆర్డర్ ఇచ్చేసి మేము ఇలా లోపలికి తోటలోకి అయితే వచ్చేసాం అనమాట. మొత్తానికి ఫైనల్గా అయితే ఇక్కడ ఒక ప్లేస్ సంపాదించాం మేము. ఇంక ఇక్కడైతే వాళ్ళు ఇచ్చిన షాపులు అయితే ఇక్కడ వేసుకునేసాం అనమాట. షాపులు కూడా వాళ్ళే ఇస్తారు అక్కడ, షాప్ వాళ్ళే. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో, జనాలు అంతా కూడా మొత్తం ఫుల్ అయిపోయింది తోట అంతా కూడా. ఇంకా సరే మేమైతే ఇక్కడ కూర్చున్నాము, ఇంకా రెడీ అయ్యేటప్పుడు మన వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు.
కాదు కాదు దేవాంశ్ కానీ ఫుల్ కోపం ఉన్నట్టు కదా, చెయ్యి తీసేయాలని చూస్తున్నాడు. లాస్ట్ కొట్టింది ఎవరు? కళ్ళు కళ్ళు ఇది నాటుకోడుకా? తలకాయ. ఇది నాటుకోడి. ఇంకా మొత్తానికి అయితే మన సెటప్ అయితే చూసారు కదా, నాటుకోడి కూర, మొత్తం తలకాయ కూర, చికెన్ పకోడీ, వైట్ రైస్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి అనమాట. ఒక 40 minutesలో అయితే తెచ్చిచ్చేసారు. ఇంక మేమైతే ఇంకొక 1 hour అయితే కూర్చున్నాం అనమాట. నెట్గా తినేసి టైం పాస్ చేసుకుని అయితే వచ్చేసాము. ఇంక మేమైతే తినేటప్పటికి సాయంత్రం 4 అయితే అయింది. ఇంక షాప్ దగ్గరికి వచ్చి బిల్లు కడుతున్నాం అనమాట. మొత్తం 1600 అయితే అయింది చేయించడానికి. ఇంకా టేస్ట్ అయితే మాత్రం సేమ్ మన ఇంట్లో చేసుకున్న మారే ఉంది, స్పైసీగా బాగుండింది. ఇంక అక్కడ బిల్లు కట్టేసి అయితే మొత్తానికి మళ్ళీ బోయకొండ నుంచి రిటర్న్ మా ఊరు పిల్లలకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. దగ్గరలో ఉండి నాలాగా ఇంతవరకు విజిట్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా విజిట్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఏదో ఒక వీకెండ్ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీయింగ్ ద నెక్స్ట్ వీడియో.